హాయ్ అండి అందరికి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సార్ ఓపెన్ చేసి మన వీడియోస్ అన్ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత చాలా సేపు థింకింగ్ చేస్తాయి. నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ ఫ్రూట్స్ ని సాగుతో కట్ చేసి నాకు చేత్తో వలసిన ఎలాగైనా గుచ్చుకుపోతున్నాయి చేతులు. ఇంకా ట్యాప్ దగ్గర తీసుకెళ్లి ఫోర్స్ గా వాటర్ వదులుతుంటే ముళ్ళు అయితే ఊడిపోతున్నాయి. ఈ ఐడియా కొంచెం బాగుందని దీన్నే కంటిన్యూ చేశాను. ముళ్ళు ఏముంది దిగితే తీసుకుని ముళ్ళు కాదు, ఆ ముళ్ళు చేతికి గుచ్చుకుంటే స్కిన్ లో ఉండిపోతాయి. అసలు ఇప్పటికే షేక్ చేసి ట్యాప్ ఫోర్ సిప్ మరి అడిగేశాను. ముళ్ళు ఉండేలే చూద్దాం. ఇదిగోండి ముళ్ళు అయితే ఆల్మోస్ట్ ఊడిపోయినాయి. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, ఫ్రూట్ ని వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు డైరెక్ట్ అలా తినేయచ్చు. ఏం లేదు, ఆ ఫ్రూట్ మీద ఏదైతే తొక్కలేర్ అనేది ఉన్నదో అది రిమూవ్ చేసుకుని తినేయటం. ఇప్పుడు మమ్మీ అయితే అట్లా ముళ్ళు లేవు కాబట్టి ధైర్యంగా ఒలుచుకుని మరి తినేస్తున్నారు. బ్రహ్మజముడికాయలు ఏ సీజన్ లో దొరికితే నాకైతే తెలియదు, కానీ ఈ సీజన్ లో అయితే దొరుకుతున్నాయి. మీరు కూడా పక్కా ట్రై చేయండి. మమ్మీ ఫ్రూట్ తిన్న తర్వాత జ్యూస్ చేద్దాం చాలా స్వీట్ ఉన్నాయని చెప్పారు. నాకు తెలిసినంత వరకు అయితే ఇట్లా ఎక్కడ కూడా జ్యూస్ చేసుకుని తాగరు. జ్యూస్ చేసుకుని తాగడం కన్నా నేచురల్ గా తినేయడమే బెటర్. మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయకండి. నువ్వైతే చేయొచ్చు, మేమైతే చేయకూడదు అనుకుంటున్నారా? నాకంటే మా మమ్మీ జ్యూస్ చేద్దామని అడుగుతున్నారు. ఒకవేళ జ్యూస్ లో కట్టర్ చేసేటప్పుడు మీ అమ్మగారు కానీ నేను కిచెన్ లో చూసారనుకోండి, మీ పని ఒకటి ఇంకా అది మరి. ఇదిగోండి మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఒక గ్లాస్ అయితే మమ్మీ తాగమని చెప్పాను, ఇంకో గ్లాస్ అయితే ఇప్పుడు మనం ట్రై చేద్దాం. జ్యూస్ అయితే చూడడానికి రెడ్ అండ్ పింక్ లో ఉంది, కానీ స్మెల్ అయితే రావట్లేదు. జ్యూస్ చాలా నేచురల్ గా ఉంది. జ్యూస్ లో షుగర్ అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ వాటర్ ఒకటి యాడ్ చేసాం.